హాయ్ అండి, అందరికి నమస్కారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' సాంగ్ రిలీజ్ అయిన కాడ నుంచి ఆ పాటకు వచ్చిన ట్రోల్స్ అనేది నాకు తెలిసినంత వరకు ఏ సినిమా కూడా ఇంతవరకు అన్ని ట్రోల్స్ రాలేదనుకుంటా. ఎందుకంటే చాలా సినిమాలలో చాలా పాటలకి ట్రోల్స్ అనేది చేశారు. ఈ సాంగ్‌కి మాత్రం రామ్ చరణ్ గారి పైన ట్రోల్స్ చేశారు చాలా మంది. అట్లాగే ఈ సాంగ్ పైన ట్రోల్స్ చేశారు. రామ్ చరణ్ గారు ఏసే ఆ స్టెప్ పైన గూడా ట్రోల్ చేశారన్నమాట. అంతే కాకుండా ఆ సాంగ్‌కు కంపోజింగ్ చేసిన డాన్స్ మాస్టర్ పైన, ఆ డాన్స్ పైన గూడా ట్రోల్ చేశారన్నమాట. ట్రోల్సే గాదు, చాలా మంది వీడియోలు చేశారు. కొంతమంది కామెంట్లు పెట్టారు. కొంతమంది విపరీతమైన ట్రోల్స్ చేశారన్నమాట. ఎంతలా ట్రోల్స్ చేశారంటే, అసలు ఈ సాంగు రిలీజ్ అయిన వెంటనే ఆ సాంగ్ విన్న తర్వాత వెంటనే ఒక గంట, అరగంట లోపే చాలా మంది ట్రోల్ చేశారు. అయితే నాకు తెలిసినంత వరకు అసలు ఏ సినిమాలో ఏ సాంగ్ గూడా ఇంత ట్రోల్స్‌కి గురవ్వలేదనుకుంటా. అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ సాంగు ఇంత ట్రోల్స్‌కు గురైనా గాని ఎంత పెద్ద హిట్ అయిందంటే అది మాటల్లో చెప్పలేమన్నమాట. ఎందుకంటున్నానంటే ఖండాలు దాటి గూడా ఈ సాంగు ఖండాలు దాటి గూడా ఎళ్ళిపోయిందంటే మామూలు విషయం గాదు. అసలు ఈ సాంగ్‌ని రిలీజ్ చేసింది ఒక 5 భాషలలో రిలీజ్ చేశారు. అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ ఇలాగ 5 భాషలలో రిలీజ్ చేశారు. కానీ ఇంగ్లీష్ భాషలలో ఈ సాంగ్‌ని డబ్ చేసుకొని గూడా వాళ్ళు రీల్స్ చేస్తున్నారంటే మామూలు విషయం గాదు. అంతే కాకుండా జపనీస్ భాషలలో కూడా ఈ సాంగ్‌ని ఈ సాంగ్‌ని వాళ్ళు డబ్ చేసుకొని రీల్స్, షార్ట్ వీడియోలు చేసి మనకి ఎన్నైతే సోషల్ మీడియాలో ఎన్నైతే మనకు అవకాశాలున్నాయో, అంటే యూట్యూబే గావచ్చు, ఇన్‌స్టాగ్రామే గావచ్చు, అట్లాగే మన ఫేస్‌బుకే గావచ్చు, మోజే గావచ్చు, ఎన్ని అయితే సోషల్ మీడియాకి సంబంధించిన ఎన్నైతే మనకు అవకాశాలున్నాయో, ఆ అవకాశాలను వాళ్ళు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క దాంట్లో గూడా అసలు మనం ఓపెన్ చేస్తే చాలు. ఒక యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా గాని దాదాపు ఈ సాంగ్ రిలీజ్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు గూడా మారు మోగిపోతుందంటే మరి మామూలు విషయం గాదు. ఎందుకంటున్నానంటే ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒకే ఒక్క రోజులో, అంటే దాదాపు ఒక 24 గంటల్లో 50,000,000లకు దాటిందంటే మామూలు విషయం గాదు వ్యూస్ అనేది. నాకు తెలిసినంత వరకు సినీ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. చాలా మంది నమ్మకపోవచ్చు. 50,000,000 అంటే 24 గంటలలో 50,000,000 వస్తాయా అని. ఖచ్చితం. 50,000,000 వ్యూస్ వచ్చిందంటే మామూలు విషయం గాదు. మాటల్లో చెప్పలేనిది. అంత ఘన విజయం అన్నమాట. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలా మంది ఈ సాంగ్ పైన చాలా మంది విష ప్రచారం, ట్రోల్స్, చెడ్డ చెడ్డ కామెంట్లు, రామ్ చరణ్ ఏంటి ఆ కాళ్ళపైన స్టెప్పేంటని చెప్పి కూడా చాలా మంది ట్రోల్ చేశారు. అంతేకాకుండా ఈ సాంగ్‌కి కంపోజింగ్ చేసిన డాన్స్ మాస్టర్ పైన కూడా ట్రోల్ చేశారు. సాంగ్ రాసిన రచయిత మీద గూడా, ఈ సాంగ్ అయితే ఎవరైతే రాసారో అసలు 'చికిరి చికిరి' సాంగ్ ఏంట్రా బాబు! 'చికిరి చికిరి' అంటే దాని అర్థం ఏంటని కూడా చాలా మంది వాళ్ళ డౌట్‌లనేది వ్యక్తం చేసుకున్నారు. అదేంటంటే ఒక పదం మనం మాట్లాడేటప్పుడు అనుకోకుండా చాలా కొన్ని పదాలు వస్తా ఉంటాయి. చికి అంటే నాకు తెలిసినంత వరకు ఒక స్వీట్ అని అర్థం. ఈ పదంలో అర్థాలనేది ఎతకడం కూడా వేస్టే. ఎందుకంటే ఒక సాంగ్ వచ్చేటప్పుడు చాలా పదాలు వస్తా ఉంటాయి. ఉదాహరణకు 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలో గూడా 'ఏ చికిత' అని కూడా ఒక సాంగ్ అనేది ఉంటది. అలాగే మనం అర్థం చేసుకోకపోవడమే గాని, ఆ పదాలకు అర్థాలు ఎతకూడదు. సరే, చాలా మంది ఈ సాంగ్ పైన ట్రోల్ చేశారు. ఆ మాస్టర్ పైన ట్రోల్ చేశారు. అలాగే ఈ రామ్ చరణ్ గారి గురించి ట్రోల్ చేశారు. కానీ వాళ్ళందరికీ సమాధానం అనేది ఈ సాంగ్ అనేది చెప్పిందన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూసాను. అదేంటంటే రామ్ చరణ్ గారు ఈ పాట రాసిన రచయిత ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ పాట గురించి, అంటే ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఈ సాంగ్ అనేది, అతన్ని ఒక ఛానల్ అనేది ఇంటర్వ్యూ తీసుకుంది. అతన్ని ఒక ఛానల్ పిలిపించుకొని ఈ పాట గురించి అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడిందనేది ఆయన మాటల్లోనే మనం ఒకసారి విందాం. ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఇప్పుడు చెప్పడం చాలా కష్టం ఇప్పుడున్న రోజుల్లో. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదాన్ని వైరల్ చేస్తూ వస్తున్నారు. చిన్న విషయాలు పక్కన పెడితే ఇవాళ 3 రోజులు చూస్తాం. ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఒకటి చికిరి చికిరి. ఈ సాంగ్ విన్నవాళ్ళు లేరు. ప్రతి ఇంట్లోనూ ఈ సాంగ్ ప్లే అవడం పక్కన పెడితే ప్రతి వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. సో కొన్ని తెలుగు రాష్ట్రాల్లో చేస్తారంటే అది పక్కన పెడితే ఖండాంతరాలు దాటింది ఆ పాట. ఒక్క రోజులో 50,000,000 వ్యూస్. నాట్ ఎ జోక్. ఇప్పుడు వరకు ఇండియాలో ఉన్న అన్ని రికార్డ్స్ పగిలిపోయాయి. అంటే ఆ పాట ఏ స్థాయికి వెళ్ళింది, ఎన్ని ఖండాలు దాటిపోయింది. అసలు ఆ పాట పాడిన వాళ్ళు లేరు, రీల్స్ చేయని వాళ్ళు లేరంటే మామూలుగా లేదు. సో ఎక్స్పెక్టేషన్ లేదు. అంటే ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని తెలియదు, బట్ పాట బాగుంటుంది, వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఒక మొండి మొరటువాడి పాట అన్నప్పుడు అన్నది అక్కడ యాస వాళ్ళ వరకు, అక్కడ ప్రాంతం వరకు తీసుకుంటారేమో,
ఇలా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా రైటర్ గా. సరే ఎక్కడి వరకైనా ఏదైనా పాట బాగుంటే చాలు అన్నది కాన్సెప్ట్. ఆ వచ్చిన తర్వాత ఇది మాండలికం లేదు, ప్రాంతం లేదు, ఏం లేదు. అంతా అన్ని దగ్గరలో ఈవెన్ మీరు అన్నట్టుగా ఖండాలు దాటి వెళ్ళిపోయింది ఇవాళ. ఇంగ్లీష్ వర్షన్స్ వస్తున్నాయి, జపాన్ వాళ్ళు పాడుతున్నారు, వీడు అంటే అన్ని రకాలు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అబ్బా రీల్స్ వస్తున్నాను, రీల్స్ వస్తుంటే ఎవరు జపాన్ వాళ్ళు రీల్స్ చేసి అవును జపాన్ ఇద్దరు ముస్లిం మీకు పెట్టారు, ఇద్దరు ముస్లింకి వచ్చి చికిరి చికిరి సాంగ్ రీల్ చేస్తారు. అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ సినిమా? అసలు ఈ సాంగ్ చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, యువతులే కాదు, యువకులే కాదు, అసలు వృద్ధులే కాదు. అంతేకాకుండా అసలు దేశాలు దాటి మనం రిలీజ్ చేయని దేశాలు కూడా, అంటే ఈ సాంగ్ 5 భాషల్లో రిలీజ్ చేశారు కానీ అసలు రిలీజ్ చేయని దేశాలలో కూడా ఈ సాంగ్ వాళ్ళే సొంతగా డబ్ చేసుకుంటూ, వాళ్ళ భాషలలో వాళ్ళే డబ్ చేసుకుంటూ వాళ్ళు రిలీజ్ చేసినారంటే ఈ సాంగ్ పైన ట్రోల్స్ చేయడం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని బలి చేయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీని నాశనం చేయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏ సాంగ్ గానీ ఏ హీరో సినిమా గానీ వాళ్ళు విష ప్రచారం చేయాలి. ఈ సాంగ్ ఒక పల్లెటూరి నేపథ్యంలో ఒక మొరటి కుర్రవాడు, అంటే చదువు సంజ లేకుండా ఆ పల్లెటూరి నేపథ్యంలో ఒక మొరటి కుర్రవాడు ఉంటే ఆ కుర్రవాడు ఒక అమ్మాయి పైన ఆశపడి ఆ అమ్మాయి ఇష్టమైన తర్వాత ఆ అమ్మాయిని వర్ణిస్తూ పాడిన పాట అనమాట. మంచి లేదు చెడు లేదు, ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేయడం. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి ట్రోల్స్ చేసిన వాళ్ళకి మాత్రమే బుద్ధి రావాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయాల్సి వస్తుంది. ఆ పాట బాగుందే లేదు సార్. ఫస్ట్ రోజే 46 to 50 మిలియన్ ఇప్పుడు వరకు ఉన్న షారుఖ్ ఖాన్ అల్లు అర్జున్ ఉన్న రికార్డ్ బ్రేక్. ఆ రికార్డ్ ను క్రాస్ చేసేది ఈ పాట. ఎఫెక్ట్ గా ఒకే రోజులో ఇన్ని వ్యూస్, ఇంత హ్యూజ్ సక్సెస్ అనేది నేను రాసిన పాటలో ఫస్ట్ టైం ఈ పాట వచ్చిందని చెప్పాలి ఖచ్చితంగా. ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండే ఒక మొండివాడు మొరటివాడు, అంటే నాగరిక ప్రపంచంలో ఉన్న కొంచెం కొద్దిగా ఆ మొరటతనం ఆ బెరడుతనం అన్ని ఉంటాయి. అలాంటి ఒక అబ్బాయికి, పెళ్లి కాని అబ్బాయికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఒక అందమైన అమ్మాయి కనిపించగానే ఏమవుతుందంటే లవ్ చేస్తూ ఉంటారు. ఈయన ఏంటంటే అమ్మాయిని చూడడానికి కోరి లవ్ అది చెప్పడం కూడా పండగ ఇలాగే చెప్పారు రైటర్ గారు. కోరికే పుడుతుంది, ప్రేమ పుడుతుంది. అందుకు ఆయన మొరటతనంలో ఏదైతే భాష ఉందో అదే భాష ఈ పాట. ఓకే, దీనిలో సాహిత్యానికి ఎక్కడ నేను అనుకుని రాసింది కదా, అతను ఏం మాట్లాడతారో అది రాశారు పాటలో. మెయిన్ సక్సెస్ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. చికిరి చికిరి అని చూపు పాటు ఇచ్చారు సార్. చికిరి అంటే యాక్చువల్ గా ఈ పాట చూన్ తో పాటు వచ్చిన పదం అది. అంటే ఆయన సమ్ చికిని చికిత ఏదో అలా ఇచ్చారు చూన్ ఇచ్చినప్పుడే. ఓకే, ఇస్తే మేము పాట రాసి యాక్చువల్ గా చికిరి 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 చికి. ఇప్పటికైనా ట్రోల్ చేసే వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే ట్రోల్ చేసే వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు పాట పైన మనం ఇంత విష ప్రచారం జరిగినా కానీ, రామ్ చరణ్ గారు నటించిన ఈ పాట సర్వనాశనం చేద్దామని చెప్పి ఇంత విష ప్రచారం జరిగినా గానీ ఆ సాంగ్ ఏంట్రా బాబు ఇంత పెద్ద హిట్ అయి కూర్చుందని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దాదాపు 24 గంటల్లో, అంటే ఒక్క రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ వచ్చిందంటే మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఈ రికార్డ్ అనేది ఇంతకు ముందు అల్లు అర్జున్ గారి పైన, షారుఖ్ ఖాన్ గారి పైన ఈ రికార్డ్ అనేది ఉందట. కానీ ఆ రికార్డులను బ్రేక్ చేసి ఈ రోజున పెద్దిలోని ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిందంటే ఈ హిట్ గురించి ఇక మాటలు చెప్పలేము అనమాట. మాటలు లేవు, మాట్లాడాలు లేవు. కొంతమంది ఇంతకుముందు చేసిన వీడియో కూడా చెప్పారు ఏంటంటే రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ ఇవ్వటం అవసరమా అని. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అనేది రామ్ చరణ్ కి మరీ ఇచ్చి రుద్దుతున్నారు అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అనమాట. అసలు వాళ్ళకి నేను సమాధానం ఏం చెప్తున్నానంటే రామ్ చరణ్ కి ఒత్తగేం రాలేదు. ఎవరికి కూడా, ముఖ్యంగా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, ఎవరికి కూడా టాలెంట్ అనేది లేకపోతే అది ఏ రంగంలోనైనా సరే, సినీ రంగంలోనైనా సరే, ఇంకా ఏ రంగంలోనైనా సరే, వాళ్ళకి టాలెంట్ అనేది లేకపోతే ఎట్లాంటి బిరుదులు రావు, ఎట్లాంటి అవార్డులు రావు, ఎట్లాంటి విజయం కూడా వాళ్ళు అనుకోలేరు. కానీ రామ్ చరణ్ కి అందుకునే అర్హత అనేది ఉంది కాబట్టి ఏ బిరుదైనా ఏ అవార్డు అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు చేసిన రంగస్థలం మనం ఒకసారి చూసినట్లయితే అతని యాక్టింగ్ కి ఫిదా అయిపోవచ్చు అన్నమాట. ఎంత బాగుంటుందండి. అది పల్లెటూరు నేపథ్యంలోనే అటు అన్న తమ్ముడు సెంటిమెంట్ ఉంటుంది, అటు కుటుంబ కథాంశంతో ఉంటుంది. ఒక ఊరు అంటే వీళ్ళందరూ కూడా పల్లెటూరుకి సంబంధించిన నేపథ్యంలో నడుస్తూ ఉంటారు. ఆ పల్లెటూరులో ఒక దొర, ఆ దొర ఆగడాలను కట్టియడానికి అలాంటి అంత పెద్ద వ్యక్తిని ఢీకొట్టాలంటే మామూలు విషయం కాదనమాట. కానీ ఇతనికి మళ్ళీ చెవుడు, అలాంటి కుర్రోడు, అలాంటి నేపథ్యంలో నడిచిన ఆ చిత్రంలో, ఆ సినిమాలో రామ్ చరణ్ అసలు ఎంతలా ఒదిగిపోయిందంటే అది నిజంగా అది అసలు సినిమా అన్నట్టు కనిపించలే. అంటే ఆ 22 గంటలన్నర కూడా సినిమా అన్నట్టు అనిపించలే. మన కళ్ళ ముందే జరుగుతుందేమో అన్నంత ఇదిగా, అంటే నిజ జీవితంలో మన కళ్ళ ముందేమో జరుగుతుందా అన్నంత ఇదిగా ఆ స్టోరీ అనేది, ఆ సినిమా అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ పెద్ద సినిమా మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నారంటే అంతకు మించి ఈ సినిమా ఉంటదేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇటు ఒక పల్లెటూరి నేపథ్యంలో నడిచే కథాంశంతోనే ఉంటూ ఒక క్రికెట్
అంటే ఆ ఊర్లో ఒక క్రికెట్ గురించి, ముఖ్యంగా ఆ క్రికెట్ లో జరిగే కొన్ని సన్నివేశాల గురించి కూడా ఈ కథాంశం అనేది మొత్తం ముడిపడి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.